చెక్. యాహ్! ఫ్రెండ్స్, మనము ఇండియన్ పాలిటీ కరెంట్ అఫైర్స్ 2024 ఏదైతే ఈ మాడ్యూల్ ఉందో, ఈ కోర్స్ ఉందో, దీనికి సంబంధించిన వీడియో ఎక్స్‌ప్లనేషన్‌లో 21 టు 30థ్ క్వెషన్ వరకు ఈ వీడియోలో చూద్దాం. ఓకే. 21 నుంచి 30థ్ వరకు ఉంటుంది ఇలా. రైట్. 21 క్వెషన్ ఒకసారి చూడండి మీరు. ఓకే. 21 క్వెషన్. రైట్. 21 క్వెషన్. 21 క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద జడ్జిమెంట్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ సివిల్ కోడ్ కి సంబంధించిన జడ్జిమెంట్స్ ఏంటి అని అడిగాడు. రీసెంట్ జైల్లో షేరా బాను కేసు అనేది ఉంది, అది కూడా ఉంది. యా. సర్లా ముగ్దల్ కేస్ ఎస్, షేరా బాను కేస్ ఎస్, అహ్మద్ ఖాన్ వర్సెస్ షాబానో ఈ మూడు కూడా బీసీడీ. అఖిలేష్ కుమార్ సింగ్ వర్సెస్ రామ్ ధవన్ ఇది వచ్చేసి మనకి 100% రిజర్వేషన్స్ మీద సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది రీసెంట్ గానే. మనకి ఎస్ ఇక్కడ రాస్తుంది. సుప్రీంకోర్టు ఇన్ అఖిలేష్ కుమార్ సింగ్ వర్సెస్ రామ్ ధవన్ 2050లో రిజర్వేషన్స్ టు ఏ సింగిల్ పోస్ట్ క్యాడర్ అమౌంట్ టు 100% రిజర్వేషన్ అండ్ వయలేట్స్ ఆర్టికల్ 16 క్లాస్ 1 అండ్ 16 క్లాస్ 4 అని చెప్పింది. అంటే సపోజ్ ఒకే పోస్ట్ ఉంది అనుకోండి సార్. ఒకే పోస్ట్ ఉన్నప్పుడు దీనిలో రిజర్వేషన్ ఎట్లా ఇస్తావు? దీనిలో రిజర్వేషన్ ఇస్తే 100% రిజర్వేషన్ ఇచ్చినట్టే కదా. సో ఒక్క పోస్ట్ ఉన్నప్పుడు రిజర్వేషన్ కిందికి రాదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది కాదు. సో బీసీడీ ఇస్ ద ఆన్సర్. ఇక్కడ ఉందా? ఎస్ 2. అయితే యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి కొన్ని విషయాలు. మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్టికల్ 44 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్ 44, ఆర్టికల్ 44 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ డీల్స్ విత్ ద యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఇట్లా యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ అంటే ఏంటి? యూనిఫామ్ ఈజ్ నథింగ్ బట్ కామన్. రైట్. కోడ్ అంటే లా. కామన్ లా ఫర్ సివిలియన్ మ్యాటర్స్. సివిలియన్ మ్యాటర్స్ అంటే ఏంటి? ఇక్కడ పర్సనల్ మ్యాటర్స్ అన్నమాట. అంటే సొసైటీకి సంబంధించిన పర్సనల్ మ్యాటర్స్లలో అందరి అంటే అన్ని మతాలకి ఒకే చట్టం. ప్రస్తుతానికి అన్ని మతాలకు ఒకే చట్టం లేదు. అంటే ఇక్కడ పర్సనల్ మ్యాటర్స్ అంటే ఏమేమి వస్తాయి? మ్యారేజ్, డైవోర్స్, రైట్, అడాప్షన్, రైట్, వీలునామా విల్, సక్సెషన్, రైట్. ఇవి వచ్చేసి మనకి ఈ ఏమంటారు? సివిలియన్ మ్యాటర్స్ అని అంటారు. ప్రస్తుతానికి ఇండియాలో ప్రతి మతం వారికి వాళ్ళ యొక్క రిలీజియస్ ప్రొవిజన్స్ ప్రకారంగా ఈ ఈ 5 ఏవైతే విల్లు, మ్యారేజ్, వీలునామా, డివోర్స్, అడాప్షన్, సక్సెషన్ ఉన్నాయో దీని మీద రెగ్యులేట్ చేయబడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా మనకి మ్యారేజ్ సిస్టమ్ అనేది ఉంది. క్రిస్టియన్ మ్యారేజెస్ యాక్ట్ 1872 ప్రకారం ఉంది. షరియా లా ప్రకారంగా ముస్లిం మ్యారేజెస్ అనేవి మనకి రెగ్యులేట్ అవుతాయి. డివోర్స్ కూడా అంతే. డివోర్స్ కూడా డిఫరెంట్ చట్టాలు ఉన్నాయి. అందరికీ అన్ని మతాలకి ఎందుకు అన్ని వేరే వేరే చట్టాలు? ఒకే చట్టం ఉంటే అందరికీ వర్తిస్తే బాగుంటుంది కదా అని చెప్పి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది మనకుంది. గోవా ఈజ్ ద ఓన్లీ స్టేట్ ఇన్ ఇండియా వేర్ వి హావ్ ఎ యూనిఫామ్ సివిల్ కోడ్. పోర్చుగీస్ నుంచి మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది వచ్చింది. గోవా ఈజ్ ద ఓన్లీ స్టేట్ ఇన్ ఇండియా వేర్ వి హావ్ ఏ యూనిఫామ్ సివిల్ కోడ్. రీసెంట్ గా ఉత్తరాఖండ్ గవర్నమెంట్ కూడా ఒక కమిటీని పెట్టడం జరిగింది టు ఇంప్లిమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇన్ ఉత్తరాఖండ్. సో యూనిఫామ్ సివిల్ కోడ్ ఈజ్ ఆల్వేస్ సంథింగ్ ఇన్ న్యూస్. అయితే ఈ వీలునామా కానీ, మ్యారేజ్ కానీ, డివోర్స్ కానీ, అడాప్షన్ కానీ, సక్సెషన్ కానీ ఇవన్నీ ఏ లిస్ట్ లో సబ్జెక్ట్స్ అని కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడాను కాంకరెంట్ లిస్ట్ సబ్జెక్ట్స్. ఇవన్నీ కూడాను కాంకరెంట్ లిస్ట్ సబ్జెక్ట్స్ కి చెందినవి. అంటే దీని మీద చట్టాలు చేయాలి అనుకుంటే స్టేట్ గవర్నమెంట్ చేయొచ్చు, మరియు పార్లమెంట్ కూడా చేయొచ్చు అనేది దాని యొక్క ఉద్దేశము. ఇది అదే క్వశ్చన్ నెంబర్ 21. లెట్స్ గో టు 22. 22 క్వశ్చన్ ఒక్కసారి చూడండి. నీతి ఆయోగ్ రిలేటెడ్ గా క్వశ్చన్ సార్ ఇది. ఫ్యాక్చువల్ డేటానే చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ద స్టేట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ డిస్ట్రిక్ట్ కోర్ట్?
సో డిస్ట్రిక్ట్ కోర్టులలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్గా ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నారు సార్. నీతి ఆయోగ్ పబ్లిషెస్ a report title empirical study to evaluate the delivery of justice through improved infrastructure. ఇది నీతి ఆయోగ్ కాదు పబ్లిష్ చేసేది, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇగో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ పబ్లిషెస్ a report title empirical study to evaluate the delivery of justice through improved infrastructure. ఈ యొక్క రిపోర్ట్ ఏమనిందంటే 37.7% of judicial officers have reported lack of adequate space in courtroom. కోర్టులలో జాగలేదంటే వాళ్ళకి ఏం చేస్తాం, ఇక వాళ్ళు జస్టిస్ ఇస్తారనమాట. సో దట్ ఈస్ అ థింగ్. సో ఇది డైరెక్ట్ ఫ్యాక్చువల్ డేటా, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇంపార్టెంట్ సార్. 23rd క్వశ్చన్ చూడండి సార్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్? విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు యాంటిసిపేటరీ బెయిల్? అంటే యాంటిసిపేటరీ బెయిల్ అంటే ముందుగానే అరెస్ట్ అవుతావని చెప్పి ముందే బెయిల్ తీసుకోవడం, బిఫోర్ బెయిల్ తీసుకోవడం. బెయిల్ అంటే ఏంటి? బెయిల్ ఈజ్ నథింగ్ బట్ ఎ షూరిటీ అగేన్స్ట్ రిలీజ్. కనపడుతుందిరా? ఇట్ ఈస్ ఏ షూరిటీ అగేన్స్ట్ రిలీజ్. అంటే బెయిల్ ఈజ్ నథింగ్ బట్ నువ్వు షూరిటీ పెట్టాలి. నువ్వు రిలీజ్ అవ్వాలంటే నీ పాస్పోర్ట్ తాకట్టు పెట్టడమో, 2-3 లక్షలు కట్టడమో, 10 లక్షలు కట్టడమో అట్లాంటిది ఏదైనా చేయాలా, దాన్ని బెయిల్ అంటారు. ఇట్ ఈస్ ఎ డైరెక్షన్ గివెన్ బై హైకోర్ట్ ఆర్ ద కోర్ట్స్ ఆఫ్ సెషన్ టు రిలీజ్ ఎ పర్సన్ ఆన్ బెయిల్ అప్రిహెండింగ్ అరెస్ట్ ఆన్ అక్విజిషన్ ఆఫ్ హ్యావింగ్ కమిటెడ్ ఏ నాన్ బెయిలబుల్ అఫెన్స్. సో నాన్ బెయిలబుల్ అఫెన్స్ కి యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తాడు, నిజమే. సెక్షన్ 438 of Bharatiya Nagarik Suraksha Sanhita contains relevant provisions to anticipatory bail. అయితే సెక్షన్ 438 of క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ని ఇప్పుడు భారతీయ నాగరిక్ సురక్ష సన్నిహిత అని అంటారు. భారతీయ నాగరిక్ సురక్ష సన్నిహితలో సెక్షన్ 482 టాక్స్ అబౌట్ యాంటిసిపేటరీ బెయిల్, నాట్ 438. సో 438 కాదు, 482 టాక్స్ అబౌట్ యాంటిసిపేటరీ బెయిల్. లీస్ట్ ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటి క్వశ్చన్స్ అడిగేవి, మీరు అంత టెన్షన్ తీసుకోవద్దు, ఇట్లాంటి క్వశ్చన్లు చాలా తక్కువ అడిగేది. ఓకే, లెట్స్ గో టు 24th క్వశ్చన్. ఇది చూడాలి మీరు. 24th క్వశ్చన్ ఇంపార్టెన్స్ అది. ఇది 1 సెకండ్. Which among the following statements are correct regarding SC/ST Prevention of Atrocities Act? It authorizes the central government to frame rules for carrying out the purpose of the act. సో ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ కాదు, ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ కూడా రూల్స్ చేయొచ్చు. The act is implemented by respective state government and union territories, right? Union territory administrations. అది కూడా కరెక్టే. The act applies to crimes committed between SC/STs or between SCs and STs. తప్పిది, right? The act is nothing but the act, right? Non-SCs on SCs, non-STs on STs. చట్టం అనేది రైట్ ఎవరైతే ఎస్సీలు కాకుండా ఉంటుందో, రైట్ ఎస్సీలు కాకుండా ఉంటుందో, ఎస్సీల మీద దాడి చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకోవాలా. ఎస్టీలు కాకుండా ఉంటారో ఎస్టీల మీద దాడి చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకోవాలా. అది మనకి SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ఆఫ్ 1989 అనమాట. అయితే ఇంపార్టెంట్ సార్, ఇది ఒకసారి 2-3 పాయింట్స్ చెప్తా, వినాలి మీరు. SC/ST అట్రాసిటీస్ యాక్ట్ అనేది మనకి పాయింట్ నెంబర్ 1 ఆర్టికల్ 17 మరియు ఆర్టికల్ 23ని ఇంప్లిమెంట్ చేయడానికి తీసుకొచ్చారు. పాయింట్ నెంబర్ 1, it enforces Article 17 and Article 23 of the Indian Constitution. Article 17 talks about abolition of untouchability in any form. Article 23 bonded labor ని అబాలిష్ చేయాలి. అదే విధంగా ఏవైతే SC/ST అట్రాసిటీస్ యాక్ట్ చట్టం ఉందో, ఇది it will identify right crisis prone areas, right? prone areas ని ఐడెంటిఫై చేస్తుంది. ఆ ప్రోన్ ఐడియాస్ ఐడెంటిఫై చేసి అక్కడ ఏదైతే గన్ లైసెన్స్ ఉంటుందో అక్కడ గన్ లైసెన్స్ ని క్యాన్సిల్ చేసే అధికారం కూడా రైట్ ఆ అధికారం ఉంటుంది. అయితే SC/ST అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఎస్సీలకు మరియు ఎస్టీలకు గన్ యొక్క లైసెన్స్ కూడా ఇవ్వచ్చు. అయితే డిఎస్పి మరియు ఎక్కువ రైట్ హైరార్కీలో ఉండే అతను మాత్రమే ఇన్వెస్టిగేషన్ అనేది చేయాలి.
స్టేట్ గవర్నమెంట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ చట్టం మీద మనకి స్పెషల్ ఆఫీసర్, ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా అపాయింట్ చేయొచ్చు. ఎ స్పెషల్ ఆఫీసర్ కెన్ బి అపాయింటెడ్ ఫర్ ట్రీటింగ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. సో ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ని ప్రివెంట్ చేయడానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ని కూడా అపాయింట్ చేయొచ్చు. ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్ సార్. మనకి ఎంపవర్మెంట్ ఆఫ్ ఎస్సీస్ మరియు ఎస్టీల కోసము ఇలాంటి చట్టాలు అనేవి చాలా అవసరము, అందుకే తీసుకొని రావడం కూడా జరిగింది. సో దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్ నెంబర్ 24. లెట్స్ గో టు 25. Let's go to 25. 25. Consider the following statement with reference to delimitation commission. Sir, most expected question ఇది. Delimitation commission అనేది most expected question is అది. Right? The order of the delimitation commission cannot be challenged in court of law. Correct, sir. When the order of the delimitation commission laid before the Lok Sabha or state legislative assembly, they cannot effect any modifications. ఇది కూడా కరెక్టే. In India, delimitation commission have been constituted 52, 63, 72, 92, 2002. రైట్, ఇది కూడా కరెక్టే. అయితే ఇది 72, ఇది తప్పు. సో ఏబి ఉందా? రైట్, ఏబి. సో ఆన్సర్ ఈస్ ఏబి. అయితే డీలిమిటేషన్ కమిషన్ గురించి రైట్ కొన్ని విషయాలు చూద్దాము. ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ మనకి. రైట్, ఇక్కడ దేర్ ఆర్ 2 ఆర్టికల్స్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 82 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మరియు ఆర్టికల్ 170 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 82 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ టాక్స్ అబౌట్ పార్లమెంట్, స్పెసిఫిక్గా లోక్సభ. Article 170 of the Indian Constitution talks about state legislature, right? Specific ga manaki state legislative assembly, right? Article 82 మరియు 170 ఏం చెప్తుంది సార్ అంటే, right, it is a duty of the President of India shall constitute a delimitation commission to adjust the number of seats, right, according to the increased population after every census. ప్రతి సెన్సస్ తర్వాత అంటే 1951 సెన్సస్ తర్వాత, 1961 సెన్సస్ తర్వాత, ప్రతి సెన్సస్ తర్వాత డీలిమిటేషన్ కమిషన్ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూట్ చేసి లోక్సభ మరియు అసెంబ్లీ యొక్క సీట్లని పెంచాలి, అడ్జస్ట్ చేయాలి అని చెప్పి ఈ ఆర్టికల్ 82 మరియు 170 చెప్తుంది. అయితే లాస్ట్ డీలిమిటేషన్ కమిషన్ మాత్రము 2002లో పెట్టారు. ఎందుకు సార్ అంటే, రైట్, లాస్ట్ డీలిమిటేషన్ కమిషన్ 2002లో పెట్టారు. 2002లోనే మనకి 84వ రాజ్యాంగ సవరణ చట్టం తెచ్చి 84వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్సభ మరియు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క సీట్స్ అనేవి 2026 వరకు ఫ్రీజ్ చేయాలి అని చెప్పారు. అంటే 2026 వరకు సీట్లని పెంచకూడదు. Right, the seats of the Lok Sabha and the state legislative assembly cannot be increased till 2026 because of the unequal distribution of the population, unequal growth of the population. Right, పాపులేషన్ అనేది అడ్డదిడ్డంగా పెరిగింది కాబట్టి ఒక్కొక్క ఏరియాలో పెరగలేదు, ఒక ఏరియాలో మొత్తం పెరిగింది. యూపీ లాంటి రాష్ట్రాలలో ఎంతో పెరిగింది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లాంటి రాష్ట్రాలలో తక్కువ పెరిగింది, నార్త్ ఈస్ట్లో అసలు పాపులేషన్ లేదు. ఇలాంటి టైంలలో మనకు సీట్లు అనేవి పాపులేషన్ ప్రకారంగా అడ్జస్ట్మెంట్ చేస్తే సౌత్ ఇండియన్ స్టేట్స్ నార్త్ ఈస్ట్ అన్యాయం అయిపోతాయని భావించి మనకి 84వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని ఫ్రీజ్ చేయడం జరిగింది. మరి అసలు డీలిమిటేషన్ కమిషన్లో ఎవరు ఉంటారు సార్ అంటే 3 ఉంటారు సార్. ఫస్ట్ వన్ ఎవరు సార్ అంటే, రైట్, ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేదా సుప్రీం కోర్టు జడ్జు, రైట్, లేదా సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జు. అంటే ప్రజెంట్ సుప్రీం కోర్టు జడ్జు లేదా సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి ఉండొచ్చు. రెండోది ఎవరు ఉంటారు సార్ అంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మెంబర్స్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు. అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి సంబంధించిన ఆల్ రైట్ కమిషనర్స్ ఉంటారు. ఆల్ కమిషనర్స్ రైట్ ఆర్ పార్ట్ ఆఫ్ ద స్టేట్ ఎలక్షన్ కమిషనర్స్, వీళ్ళు కూడా మనకి డీలిమిటేషన్ కమిషన్ లో ఉంటారు. డీలిమిటేషన్ కమిషన్ ఏం చేస్తుంది సార్ అంటే, ఒకటి, రైట్, ఇక్కడ లోక్సభ మరియు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క సీట్లని రైట్ ఎన్ని ఉండాలి అని చెప్పేసి తెలియజేస్తుంది. ఎక్కడెక్కడ తెలియజేస్తుంది? సెంటర్కి మరియు ప్రతి స్టేట్కి తెలియజేస్తుంది. మూడోది, ఇట్ విల్ ఆల్సో డిమార్కేట్ బౌండరీస్.
సో బౌండరీ ఎట్లుండాలి అనేది కూడా ఈ డీలిమిటేషన్ కమిషనే చెప్తుంది. నాలుగోది చాలా ఇంపార్టెంట్, ఎస్సీ మరియు ఎస్టీల యొక్క సీట్ల రిజర్వేషన్ కూడా ఇదే చెప్తుంది. ఎస్సీ ఎస్టీ సీట్ల రిజర్వేషన్ ఎన్ని ఉండాలి, రైట్, హౌ మెనీ ఉండాలి, అదే విధంగా ఎక్కడ ఉండాలి, రైట్, వేర్, అంటే ఏ స్టేట్లో ఎంత ఉండాలి అనేది కూడా ఈ డీలిమిటేషన్ కమిషన్ చెప్పడం జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ సార్ ఎగ్జామ్కి. అయితే డీలిమిటేషన్ కమిషన్ ని హై పవర్డ్ బాడీ అని అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ హై పవర్డ్ బాడీ. ఇట్ ఈస్ కాల్డ్ హై పవర్డ్ బాడీ. ఎందుకని? బికాస్ ఆఫ్ 2 రీజన్స్. రీజన్ నెంబర్ 1, డీలిమిటేషన్ కమిషన్ ఏదైతే రిపోర్టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేస్తారో ఈ రిపోర్ట్ ని న్యాయ సమీక్ష కిందికి రాదు. ఇట్ కెనాట్ బి ప్లేస్డ్ అండర్ జ్యుడిషియల్ రివ్యూ. జ్యుడిషియరీ కెనాట్ మాడిఫై ఇట్. అదే విధంగా పార్లమెంట్ మరియు స్టేట్ లెజిస్లేచర్ లో రైట్ దీని యొక్క అప్రూవల్ కోసం పెడతారు. ఆ రిపోర్ట్ ని అప్రూవ్ చేయమని పెడతారు. అయితే పార్లమెంట్ మరియు స్టేట్ లెజిస్లేచర్ అప్రూవ్ చేసేటప్పుడు కెనాట్ మాడిఫై చేయలేరు, డైరెక్ట్ గా అప్రూవ్ చేయాలి. అందుకే దీన్ని హై పవర్డ్ బాడీ అని కూడా అంటారనమాట. సో ఇది మనకి రైట్ క్వశ్చన్ నెంబర్ 25 డీలిమిటేషన్ కమిషన్ గురించి. మనము లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 26. క్వశ్చన్ నెంబర్ 26. క్వశ్చన్ నెంబర్ 26 చూడండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్పెషల్ ప్యాకేజెస్ అని అడిగింది ఈడ. Which among the following statements are correct regarding special packages? ఏంటది? స్పెషల్ ప్యాకేజెస్ రిలేటెడ్ గా క్వశ్చన్ కనపడుతుందిగా. ఇట్ ఈస్ అన్ అడిషనల్ గ్రాంట్ అండర్ ఆర్టికల్ 282. ఇట్ ఈస్ అన్ అడిషనల్ గ్రాంట్ అండర్ ఆర్టికల్ 282, రైట్, విచ్ ఫాల్స్ అండర్ మిస్లీనియస్ ఫైనాన్షియల్ ప్రొవిజన్స్. రైట్, మనకి గ్రాంట్స్ 2 రకాలుగా ఉంటాయి. దెర్ ఆర్ 2 types of grants. One is called statutory grants. రెండోది డిస్క్రిషనరీ గ్రాంట్స్. ఇది వచ్చేసి ఆర్టికల్ 275, ఇది వచ్చేసి ఆర్టికల్ 282లో రాస్తుంది. స్టాట్యుటరీ గ్రాంట్స్ అనేవి ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ మీద ఇస్తారు. అంటే ఫైనాన్స్ కమిషన్ ఇవ్వాలి కాబట్టి చెప్పింది కాబట్టి ఇవ్వాల్సి వస్తుంది. డిస్క్రిషనరీ గ్రాంట్స్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ డిస్క్రిషనరీ మీద ఇస్తారు. సో ఇది కరెక్టే. సో అడిషనల్ గ్రాంట్స్ ఇస్తారు కాబట్టి ఆర్టికల్ 282 ద్వారా ఇస్తారు. ద కాన్స్టిట్యూషన్ హస్ ప్రొవిజన్ టు అడ్రస్ ఇష్యూస్ ఆఫ్ స్పెసిఫిక్ స్టేట్స్ ఆర్ స్టేట్ హ్యావింగ్ స్పెషల్ స్టేటస్ విత్ రిగార్డ్ టు సర్టెన్ మ్యాటర్స్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 371A to H. ఇది కూడా కరెక్టే. ఆన్సర్ ఈస్ బోత్. ఆర్టికల్ 371 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఆర్టికల్ 371, రైట్, కనపడతలేదు కదా, వేరే తీసుకుందాం, ఇది తీసుకుందాం. ఆర్టికల్ 371 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ స్పెషల్ స్టేటస్ టు సర్టన్ స్టేట్స్. కొన్ని రాజ్యాలకు స్పెషల్ స్టేటస్ ఇవ్వడం అన్నమాట. రైట్, రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు విదర్భ రీజన్ కానీ మరత్వాడా రీజన్ కానీ సౌరాష్ట్ర రీజన్ రైట్ ఆఫ్ మహారాష్ట్ర మరియు గుజరాత్, ముంబై ఆర్ గుజరాత్, రైట్, ఈ రెండు రాష్ట్రాలలో ఉండే ఈ ఏరియాస్కి ఏవేవి, విదర్భ కానీ మరత్వాడా కానీ సౌరాష్ట్ర కానీ కచ్ రాజ్ కానీ ఈ ప్రాంతాలలో స్పెషల్ నిధులు ఇవ్వాలి, వాళ్ళు అక్కడ డెవలప్మెంట్ చేయాలి అని చెప్పి ఆర్టికల్ 371 అనేది తీసుకొచ్చారు. క్రమక్రమేణా రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా ఆర్టికల్ 371లో అమెండ్మెంట్స్ చేశారు. అమెండ్మెంట్స్ చేసి వేరే స్టేట్స్ యొక్క స్పెషల్ స్టేటస్ కూడా ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 371A టాక్స్ అబౌట్ స్పెషల్ స్టేటస్ టు నాగాలాండ్. అయితే ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగొచ్చు. ఆర్టికల్ 371B talks about special status to Assam. Article 371C, right, 371C, Manipur, special status to Manipur. Article 371D మరియు Article 371E, special status to Andhra Pradesh, తెలంగాణ. మనకి జై ఆంధ్ర మూవ్మెంట్, జై తెలంగాణ మూవ్మెంట్ తర్వాత, జనరల్ గా జై ఆంధ్ర మూవ్మెంట్ తర్వాత మనకి 1973లో 32వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ జై ఆంధ్ర మూవ్మెంట్ తర్వాత ఈ 6 పాయింట్ ఫార్ములాని అమలు పరచడానికి ఆర్టికల్ 371D, ఆర్టికల్ 371E ని తీసుకొని రావడం జరిగింది. ఆర్టికల్ 371D, ఆర్టికల్ 371E ని
తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా ఆర్టికల్ 371 రైట్ స్పెషల్ స్టేటస్ టు సిక్కిం, స్పెషల్ స్టేటస్ టు సిక్కిం, రైట్ ఆర్టికల్ 371 స్పెషల్ స్టేటస్ టు మిజోరాం, స్పెషల్ స్టేటస్ టు మిజోరాం, ఆర్టికల్ 371 రైట్ అరుణాచల్ ప్రదేశ్, రైట్ స్పెషల్ స్టేటస్ టు అరుణాచల్ ప్రదేశ్, ABCDEFGH I is favorite to Goa, special status to Goa, right? ABCDEFGH IJ. So article 371J ఇది స్పెషల్ స్టేటస్ టు కళ్యాణి హైదరాబాద్, కళ్యాణి హైదరాబాద్ ఆఫ్ కర్ణాటక, లేదా మనకి హైదరాబాద్ కర్ణాటక అని కూడా అంటారు, రైట్? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 98వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇది తీసుకొని రావడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ ఒకసారి క్వశ్చన్ చూస్తే మీకు హెచ్ వరకే ఉంటుంది, హెచ్ వరకే ఉన్న కరెక్ట్ స్టేట్మెంటే అది, రైట్? అలా ఇస్తున్నారు ఫర్ ఇన్స్టెన్స్ అని అన్నాడు, ఎగ్జాంపుల్ చెప్పింది కాబట్టి అది కరెక్ట్ స్టేట్మెంటే. ఐ వరకు ఉంటుంది రాజ్యాంగంలో, జే వరకు ఉంటుంది. జే అనేది హైదరాబాద్ కర్ణాటక, ఇది మ్యాచ్ టు ఫాలోయింగ్కి రావచ్చేమో నా డౌట్, నేను జరిగాను కావాలని చెప్పి, సో దట్ యూ కెన్ టేక్ ఏ స్క్రీన్ షాట్ సార్. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసుకోవాలి మీరు, ఓకేనా? చలో లెట్స్ కమ్ బ్యాక్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. మనకి క్వశ్చన్ నెంబర్ 27. క్వశ్చన్ నెంబర్ 27 డైరెక్ట్ ఇవన్నీ ఫ్యాక్చువల్ డేటా, రైట్? ఇవన్నీ కరెంట్ అఫైర్స్ ఫ్యాక్చువల్ డేటా వినాలి సార్ మీరు. క్వశ్చన్ నెంబర్ 27, క్వశ్చన్ నెంబర్ 27, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ఆడిటింగ్ ఆఫ్ లోకల్ బాడీస్? లోకల్ బాడీస్ ని ఆడిట్ చేసే ప్రక్రియలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు సార్, ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు చూడండి సార్. రీసెంట్లీ ఇంటర్నేషనల్ Center for Audit of Local Governance was inaugurated in Rajkot, Gujarat to set global standards for auditing local governance bodies. Correct answer. So ఇది గుర్తుపెట్టుకోవాలి సార్, ఇది అడుగుతాడు ఎగ్జామ్ కి డైరెక్ట్ గా. సెంటర్ ఫర్ ఆడిట్ ఆఫ్ లోకల్ గవర్నెన్స్, ఐకాల్, సెంటర్ ఫర్ ఆడిటింగ్ ఆఫ్ లోకల్ గవర్నెన్స్ అంటే ఐ అంటే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆడిటింగ్ ఆఫ్ లోకల్ గవర్నెన్స్ గుజరాత్లోని రాజ్కోట్లో పెట్టారు. ఇన్ 2020 ద మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ డెవలప్ ది ఆడిట్ ఆన్లైన్ అప్లికేషన్ టు కండక్ట్ ఆన్లైన్ ఆడిట్స్ ఆఫ్ పంచాయతీ అకౌంట్. కరెక్టే. ద అప్లికేషన్ హ్యాస్ బీన్ అవార్డెడ్, ఏ అప్లికేషన్? ఆడిట్ ఆన్లైన్ అనే అప్లికేషన్ హ్యాస్ బీన్ అవార్డెడ్ వరల్డ్ సమిట్ ఆన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ ప్రైజ్ 2023 at ఇంటర్నేషనల్ టెలికాం యూనియన్ జెనీవా. ఇంటర్నేషనల్ టెలికాం యూనియన్ వాళ్ళు ఈ యొక్క అప్లికేషన్, ఏం అప్లికేషను? ఆడిట్ ఆన్లైన్. ఎవరు ఇచ్చారు ఇది? మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. ఎందుకు ఇచ్చారు? ఆన్లైన్ సోషల్ ఆడిట్ ఆఫ్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అంట. ఎప్పుడు ఇచ్చారు? 2020లో ఇచ్చారంట. మరి దీనికి ఏమైంది? ప్రైజ్ వచ్చిందంట. ఎవరు ఇచ్చారు ప్రైజు? ఇంటర్నేషనల్ టెలికాము యూనియన్ వాళ్ళు. ఎప్పుడు ఇచ్చారు? 2023లో ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారు? వరల్డ్ సమిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ జరిగిన జెనీవాలో ఇవ్వడం జరిగింది. సో ఆల్ ది అబోవ్ ఇస్ ది కరెక్ట్ statement. So let's go to 28. Students sir, జాగ్రత్తగా వినాలి. 28. Which among the following statements is are correct regarding consent of the state for CBI? Right? Consent of the state, section 6 of CBI Act, అంటే Delhi Police Special Establishment Act. CBI is not required to seek fresh permission every time it enters the state in connection with the investigation for every case, even after the general consent is withdrawn. Wrong sir. If specific consent is not granted, the CBI officials will not have the power of police personnel when they enter the state. ఇది కూడా ఇది కరెక్ట్ అనుకుంటున్నా. సో రైట్, సో CBI is not required to seek fresh permission every time it enters the state in connection with the investigation or for every case, even after the general consent is withdrawn. So for example 2010లో ఆంధ్రప్రదేశ్లో ఒక కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, కేసు ఇన్వెస్టిగేషన్ అవుతా ఉంది. 2020లో రైట్ ఒక స్టేట్, ఆంధ్రప్రదేశ్ స్టేటు సిబిఐని రావద్దు అని చెప్పింది, సిబిఐ రావద్దు అని చెప్పింది. మరి ఈ కేసు ఇన్వెస్టిగేషన్కి రావాల్సిందే కదా.
మళ్ళీ దీనికేం పర్మిషన్ అవసరం లేదు. ఈవెన్ కన్సెంట్ విత్‌డ్రా చేసుకున్నా కూడా రావాలి. అదనమాట స్టేట్‌మెంట్. సరిగ్గా అర్థం చేసుకోలేదు మనం. అంటే ముందు ఏవైతే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారో, ఆ ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతూనే ఉండాలి. ఈవెన్ ఫ్యూచర్‌లో ఆ స్టేటు కన్సెంట్ ఇవ్వకపోయినా, అంటే వేరే కేస్‌లో కన్సెంట్ ఇవ్వకపోతే పాత కేసులు ఏం చేసినాయి? ఇఫ్ స్పెసిఫిక్ కన్సెంట్ ఈస్ నాట్ గ్రాంటెడ్, ద సీబీఐ అఫీషియల్స్ విల్ నాట్ హావ్ ద పవర్ ఆఫ్ పోలీస్ పర్సనల్ వెన్ దే ఎంటర్ ద స్టేట్. అసలు గ్రాంట్ ఇవ్వలేదనుకోండి, వాళ్ళకి సీబీఐ స్టేట్‌కొచ్చాక స్టేట్‌లో పోలీస్ అధికారులు గూడా, అంటే పోలీస్ అథారిటీ గూడా వాళ్ళకుండదు అని జెప్పేసి అంటున్నారు. బోత్ ద స్టేట్‌మెంట్స్ ఆర్ కరెక్ట్. సో, 3 బోత్ ఏ అండ్ బి సీబీఐ గురించి కొన్ని విషయాలు సార్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఇట్ ఈస్ ది అఫీషియల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇంటర్‌పోల్ ఫ్రమ్ ఇండియా. ఇంటర్‌పోల్‌కి ఇది అఫీషియల్‌గా రిప్రజెంట్ చేస్తుంది. సీబీఐ అనేది 1963లో 1963లో నాన్ స్టాట్యుటరీ బాడీగా ఫార్మ్ అయింది. 1963లో ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ద్వారా ఫార్మ్ అయింది. లేటర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి మినిస్ట్రీ ఆఫ్ పర్సోనల్ అండ్ పబ్లిక్ గ్రీవియన్స్‌కి దీన్ని మార్చారు. సో, ప్రెజెంట్‌లీ సీబీఐ ఈస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ పర్సోనల్ అండ్ పబ్లిక్ గ్రీవియన్స్. సిబిఐ అనే సంస్థ ఇట్ అసిస్ట్ లోక్పాల్, లోకయుక్త మరియు సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. ఈ 2 సంస్థలని అసిస్ట్ చేస్తుంది. వాళ్ళు చెప్పిన పని చేస్తదనమాట. సిబిఐ డైరెక్టర్‌ని అపాయింట్ చేయాలి. 3 ఇయర్స్ ఉంటాడు వాడి టర్మ్. అయితే సిబిఐ డైరెక్టర్‌ని అపాయింట్ చేయాలి అంటే ఒక 3 మెంబర్ కమిటీ ఉంటారు. ఒక 3 మెంబర్ కమిటీ ఉంటది. ఆ 3 మెంబర్ కమిటీ ఏం సార్, సిబిఐ డైరెక్టర్‌ని అపాయింట్ చేయాలంటే ప్రైమ్ మినిస్టర్ యాస్ ఎ చైర్‌పర్సన్, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ లేదా సింగిల్ లార్జెస్ట్ పార్టీకి సంబంధించిన ఎవరైనా వ్యక్తి, మూడోది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేదా ఏదైనా సుప్రీం కోర్ట్ జడ్జి. ఈ 3 మెంబర్ కమిటీ డైరెక్టర్‌ని అపాయింట్ చేస్తుందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి సార్ ఇది. ఈ 3 మెంబర్ కమిటీ డైరెక్టర్‌ని అపాయింట్ చేస్తుంది. ఇది మనకి రైట్ క్వెషన్ నంబర్ 28. నౌ క్వెషన్ నంబర్ 29. ఫ్రాన్స్‌కి, ఇండియాకి రైట్ సిమిలారిటీస్ అడుగుతున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద సిమిలారిటీస్ బిట్వీన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ఫ్రాన్స్? ఫ్రాన్స్, ఇండియా రైట్. రిపబ్లిక్ ఇన్ నేచర్ కరెక్ట్. రిటన్ కాన్స్టిట్యూషన్ కరెక్ట్. బైకామరల్ పార్లమెంట్ కరెక్ట్. ప్రొవిజన్స్ ఆఫ్ ఎమర్జెన్సీ కరెక్ట్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ ది గవర్నమెంట్. అయితే ఫ్రాన్స్‌లో పార్లమెంట్ ఉంటది, ప్రెసిడెన్షియల్ ఉంటది. 2 ఉంటాయి. ఇండియాలో ఓన్లీ పార్లమెంటరీ ఉంటది. ఇక్కడ ఆన్సర్ ఏబీసీడీ ఏమో. యాహ్! ఏబీసీడీ. యాహ్! ఫ్రాన్స్ ఈస్ సెమీ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ వేర్ వి హావ్ ప్రెసిడెన్షియల్ 2 ఉంటాయన్నమాట. అంటే సెమీ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఉంటదన్నమాట. దట్ ఈస్ ద మీనింగ్. సార్ దిస్ ఈస్ యువర్ క్వెషన్ నంబర్ 29. నౌ క్వెషన్ నంబర్ 30 లాస్ట్ క్వెషన్ సార్. అంటే ఈ మాడ్యూల్‌లో. యాహ్! Which among the following statements are correct regarding cabinet committees? Cabinet committees are nothing but they are extra constitutional bodies. They are extra constitutional bodies. ఈ క్యాబినెట్ కమిటీస్ యొక్క పని ఎలా ఉండాలని చెప్పేసి ఆర్టికల్ 77 క్లాస్ 3 ప్రకారంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హాస్ ది అథారిటీ టు ఫ్రేమ్ రూల్స్. President of India has authority under Article 77 Clause 3 to frame certain rules. Right? As per this, President has formed Business Transaction Rules 1961. So, Business Transaction Rules 1961 frame అయింది. ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్ రూల్స్ 1961 ప్రకారంగానే ఈ క్యాబినెట్ కమిటీస్ అనేవి పనిచేస్తాయి. ప్రస్తుతానికి దేర్ ఆర్ 8 క్యాబినెట్ కమిటీస్. ముందు 6 క్యాబినెట్ కమిటీస్ ఉండేవి. ప్రస్తుతానికి 8 క్యాబినెట్ కమిటీస్ ఉన్నాయి. ఇగో ఇగో ఇది ఉంది కదా మన ఇది రైట్. ద పొలిటికల్ అఫైర్స్ కమిటీ, ఎకనామిక్ అఫైర్స్ కమిటీ, అపాయింట్మెంట్స్ కమిటీ ఆర్ చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్ అండ్ పార్లమెంటరీ అఫైర్స్ కమిటీ బై హోమ్ మినిస్టర్. రైట్. ఓకే. అసలు క్వశ్చన్ చూడండి. Cabinet committees are constituted under Transactions of Business Rules 1961. కరెక్టే కదా, ఇందాక చెప్పిన. ద పొలిటికల్ అఫైర్స్ కమిటీ, ఎకనామిక్ అఫైర్స్ కమిటీ, పార్లమెంటరీ అఫైర్స్ కమిటీ ఆర్ చైర్డ్ బై ది ప్రైమ్ మినిస్టర్. పొలిటికల్ అఫైర్స్ కమిటీ ప్రైమ్ మినిస్టరే రైట్. ఎకనామిక్ అఫైర్స్ కమిటీ కూడా ప్రైమ్ మినిస్టరే. పార్లమెంటరీ అఫైర్స్ కమిటీ వచ్చేసి హోమ్ మినిస్టర్. పార్లమెంటరీ అఫైర్స్ కమిటీ ఈస్ చైర్డ్ బై హోమ్ మినిస్టర్. సో అందుకని ఇది రాంగ్. సో ఆన్సర్ ఈజ్ ఓన్లీ ఏ, దట్ ఈస్ 1. సో ఇది ఈ 30 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో రైట్, లైక్ 30 క్వశ్చన్స్‌లో 21 నుంచి 38th క్వశ్చన్ వరకు ఈ వీడియోలో చూసాము. మరి నెక్స్ట్ వీడియోలో రైట్ మాడ్యూల్ 2లో
31 నుంచి 40 వరకు చూద్దాము. రైట్? ఇలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. ఓకే. చలో థాంక్ యూ వెరీ మచ్. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ క్లాస్. టిల్ దెన్ థాంక్ యూ. జై హింద్.